వీడియోలో మనం ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి, సబ్ ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన ల్యాప్టాప్లో ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, దిస్ పీసీ, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ దిస్ పీసీలోని మనకి డి డ్రైవ్ అని ఉంటుంది, న్యూ వాల్యూమ్ డి డ్రైవ్. ఈ డి డ్రైవ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షోకేస్ పీసెస్ ఉంటాయి. ఆ షోకేస్ పీసెస్ ఎక్కడ పెడతాం జనరల్గా? హాల్లో. సో మనకి ఈ థింగ్ అని చెప్పగానే రూమ్లో ఉందని మనకి ఐడియా వచ్చేస్తుంది. సో ఇలాగే ఇవి రెండు రూమ్స్ అన్నమాట. ఈ పీసీలో ఇవి రెండు రూమ్స్ అని. సో మనం ఈ ఫోల్డర్ క్రియేషన్ అనేది ఒక రూమ్లో పెడుతున్నాం. సో అది మనకి డి డ్రైవ్ అనమాట. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో అసలు ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, న్యూ అని. క్రియేట్ న్యూ ఐటమ్ ఇన్ ద కరెంట్ లొకేషన్. సో ఆ కరెంట్ పర్టికులర్ ఆ రూమ్లో మనం ఆ ఐటమ్ని పెడుతున్నాం. సో దాని అర్థం అదనమాట. సో క్లిక్ ఆన్ న్యూ. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మన ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం, ఫోల్డర్. మనం ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫోల్డర్ని క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ దీంట్లో మనం నేమ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వీక్ నేమ్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నా. వీక్ నేమ్స్. సో మనం ఇక్కడ నేమ్ టైప్ చేసాం కదా, ఎంటర్ చేస్తే మనకి నేమ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఐ మీన్ ఈ ఫోల్డర్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫోల్డర్ని సేవ్ చేసుకున్నాం కదా, దీంట్లో సబ్ ఫోల్డర్స్ అంటే ఇప్పుడు వీక్ నేమ్స్ అంటే మనకి 7 వీక్ నేమ్స్, వాటిని సబ్ ఫోల్డర్స్ అంటాం. క్లిక్ ఆన్ వీక్ నేమ్స్. ఈ వీక్ నేమ్స్ ఫైల్ అనేది మనకి ఫోల్డర్ అనేది ఓపెన్ చేసాము. దీంట్లో మనం సబ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకుందాం. సో సేమ్ ఆ విధంగానే మనం సబ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా వీక్ నేమ్స్లో, ఫోల్డర్లో. సో క్లిక్ చేస్తున్నాము. ఫోల్డర్, ఫస్ట్ వీక్ నేమ్ మండే, నెక్స్ట్ ఎంటర్. సో ఇక్కడ మండేది క్రియేట్ అయిపోయింది కదా సబ్ ఫోల్డర్. అలాగే ట్యూస్డే, ఎంటర్. నెక్స్ట్ వెన్స్డే, ఎంటర్. సేమ్ ఈ విధంగానే మనం అన్ని వీక్ నేమ్స్ ఎంటర్ చేసుకోవాలి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఎంటర్. అండ్ లాస్ట్ సండే. చూసారా, ఎంటర్ చేసేసాం కదా. సో ఇది జంబుల్డ్గా వచ్చాయి కదా. మీరు నార్మల్గా కూడా మనం ఇది ఏంటంటే ఆల్ఫాబెటికల్ ప్రకారం వచ్చాయన్నమాట. సో సార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, డిసెండింగ్. చూడండి ఇలా, అంటే ఇది ఎలా ఆల్ఫాబెటికల్ ప్రకారం ఉంటుంది. సో ఆల్ఫాబెట్స్ ఏ విధంగా ఫస్ట్ ఎఫ్ వస్తుంది కాబట్టి అలా ఫ్రైడే అని వచ్చేసింది. అసెండింగ్ డిసెండింగ్ మీరు అలా చేసుకోవచ్చు, బట్ ఇది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా సబ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు రీనేమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి ఇక్కడ మనకి నార్మల్గా ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసి లేదు, ఏ ఏ ఫోల్డర్స్ సెలెక్ట్ చేసింది లేదు. సో జస్ట్ అవి యాక్టివేట్ అవుతాయి సిమ్. సో ఇక్కడ మీరు నార్మల్గా క్లిక్ చేయలేదు అనుకోండి, అవన్నీ డీయాక్టివేట్లో ఉంటాయి. ఇది క్లిక్ చేయగానే యాక్టివేట్ అయ్యి మనకి ఆ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుందా, రీనేమ్ అని చెప్పేసి, దీని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మీరు ఏదైతే పర్టికులర్ ఫోల్డర్ని సెలెక్ట్ చేశారో దానికి రీనేమ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ స్పేస్ బార్ని ఒకసారి స్పేస్ బార్ని క్లిక్ చేస్తే మనకి మొత్తం నేమ్ వెళ్ళిపోతుంది. సో మీరు రీనేమ్ చేయాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వీక్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి అది ఎంటర్ చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు సపోజ్ నేను ఇదే డిలీట్ చేయాలనుకోండి. సో
ఇక్కడ మనం నార్మల్గా క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుందా డిలీట్ అని చెప్పేసి, దాన్ని డిలీట్ చేసేసాం అనుకోండి, డిలీట్ అయిపోతుంది ఆ ఫోల్డర్. సో ఈ విధంగా మీరు ఫోల్డర్స్ని క్రియేట్ చేయొచ్చు, సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రీనేమ్ కూడా చేయొచ్చు. సింపుల్ కదా. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.